ఈ జాబ్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్. జస్ట్ లింక్ అప్లై చేసి అప్లికేషన్ పెడితే జాబ్ రాదు. అది నేను గ్యారంటీగా రిటర్న్లో ఇవ్వగలను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలోని కంప్లీట్గా వాచ్ చేస్తే ఆ మెథడ్స్ బట్టి మీరు అప్లై చేస్తే మీకు కాల్ రావడానికి, ఇంటర్వ్యూ ఫేస్ అవ్వడానికి, జాబ్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 100 వేకెన్సీకి 1000 మంది వస్తారు అప్లై చేయడానికి, అందరికి జాబ్ రాదు. సమ్ మెథడ్స్ ఆర్ దేర్. దానికోసం డైరెక్ట్గా నేను లింక్ ఇచ్చేలేక కాదు, మీకు జాబ్ రావాలనేసి వీడియో చేస్తున్నాను. ఓన్లీ బికాస్ యూ గెట్ ఎ జాబ్. ఆ మెథడ్ ఏంటి, ఆ షార్ట్ కట్ ఏంటి, దానివల్ల మీకు ఎలా జాబ్ వస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసి చాలామంది హై రెస్పాన్స్ ఇచ్చారు. క్రేజే వేరే, వర్క్ ఫ్రమ్ హోమ్కి క్రేజ్ వేరే. దాంతోపాటు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది పార్ట్ టైం జాబ్. క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ లేదు. ఇంటర్ కావాలా, డిగ్రీ కావాలా, బీటెక్ కావాలా మెన్షన్ లేదు. సో 18+, 18 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లలు, చిన్న వయసైనా పెద్ద వయసైనా ట్రై చెయ్యండి. వచ్చిందంటే జాక్పాట్. స్టూడెంట్స్, హౌస్ వైఫ్, ఫిజికలీ ఛాలెంజింగ్, సెకండ్ ఇన్కమ్ చూసిన వాళ్ళకి, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయిన వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ జాబ్. ఈ జాబ్ నేను తేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పెయిడ్ సర్వీస్ అందరూ పే చేయలేకపోతున్నారు. చాలామందికి అవ్వట్లేదు. సార్ నేను పే చేయలేకపోతున్నాను సార్, నా పరిస్థితి బాగాలేదు. ఫ్రీ సర్వీస్ అయ్యండి. ఫ్రీ సర్వీస్ జాబ్స్ కూడా ఎలా అంటే 10 వేకెన్సీకి 10 లక్షల మంది వస్తారు. కానీ ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ పార్ట్ టైం జాబ్. 3 గంటలు, మినిమం 3 గంటలు పర్ డే పని చేయాలి. వారంకి మినిమం 4 రోజులు పని చేయాలి. 25,000 ఆర్ 66,000 దాటి జీతం వస్తుంది. ఎందుకంటే రోజుకి 1000 రూపాయలు. రోజుకి 1000 రూపాయలు. చూడండి, నాకు మీ ఆర్థిక పరిస్థితి నాకు తెలీదు. మేబీ ఈ రోజుకి 1000 రూపాయలు 3 గంటలు పనిచేసి 1000 రూపాయలు సంపాదిస్తే మీ కష్టాలు తీరుతాయో లేదు తెలియదు. కానీ ఆనెస్ట్ చెప్తున్నా, ఫర్ మిడిల్ క్లాస్ పర్ డే 1000 రూపీస్ వర్కింగ్ ఫర్ 3 అవర్స్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. దీనికి ఏం లేదండి, సేల్స్ టార్గెట్స్ లేదు, అంటే ఏదైనా అమ్మాలి అనేసి ఇక్కడ టెన్షన్ లేదు. ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్ ఉంటుంది, కంటిన్యూగా ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? అండ్ వీక్లీ పేమెంట్. ఇక్కడ నెలంతా ఆగి అరే వచ్చే నెల వరకు నా శాలరీ రాదని కాదు, ప్రతి వారం మీకు శాలరీ ఉంటుంది. ప్రతి వారం మీరు వారంలో సంపాదించే మొత్తం అంతా వారంగా పేమెంట్ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది వీక్లీ పేమెంట్, మంత్లీ పేమెంట్ కాదు. మీరు సంపాదించిన వారం అంతా ఎంత సంపాదించారో వారం ఒకసారి పేమెంట్ ఉంటుంది. క్లియర్? అండ్ కంప్లీట్ రిమోట్ జాబ్. మీరు ఆఫీస్కి రావాలి, చెయ్యాలి, టైంకి డ్యూటీకి రావాలి, ట్రాఫిక్లో ఇరుక్కోవాలి, ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఏ మూలిండినా హ్యాపీగా మీరు జాబ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, దానికంటే ముందు మీరు ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఆ మెథడ్స్ చెప్తా. చాలా సింపుల్ అండి, ఏం లేదు. బెనిఫిషియల్ ఏంటంటే పాయింట్స్. ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రొవైడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిక్వెస్టెడ్ ఇన్ ఫామ్. ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్లోని ఇన్ఫర్మేషన్ అంటే నేను చెప్తున్నది ఇది మీరు మీ ప్రొఫైల్ యాడ్ చేయడానికి. మీరు వాళ్ళ వరకు మీ ప్రొఫైల్ ఎలా అందించారో మీరు లింక్ పెడతాను. లింక్ ఆల్రెడీ నేను కింద ఇచ్చాను, కానీ లింక్ అంటే ముందు ఇన్స్ట్రక్షన్ ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ దయచేసి పెన్ పేపర్ పెట్టుకుంటే మీకే మంచిది. మాటికి నా వీడియోస్ బ్యాక్ చేసి సార్ అప్పుడు ఏం చెప్పారబ్బా అది కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, ఒక ఫామ్ ఉంటుంది. ఫామ్లో మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్. ఆధార్ కార్డులో ఎలా ఉంది మీ పేరు, ఆ పేరు, వాట్సాప్ నంబర్ ఏ నెంబర్కి ఉంది ఆ వాట్సాప్ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ శుభ్రంగా మీ ఫోటో, సెల్ఫీ ఫోటో అంటే కిచిక్ కాదు, పాస్పోర్ట్ ఉంటుందా, ఏదైనా జాబ్కి పంపిస్తామో అటువంటిది డిజిటల్ ఫోటో ఒకటి నీట్గా సబ్మిట్ చేయాలండి. అక్కడ మీ దీంట్లో మెయిన్ పాయింట్, కీ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ అప్లికేషన్లోని స్టార్టింగ్లోని కీ పాయింట్, ద మెయిన్ థింగ్ పాయింట్ ఇస్ హిందీ రాకపోయినా హిందీ టిక్ మార్క్ చేయండి. అది ఎలా మేనేజ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తా. హిందీ రాకపోయినా ఇంగ్లీష్, హిందీ కన్ఫామ్గా టిక్ మార్క్ చేయండి. థర్డ్, తెలుగు, తమిళో, మంగాళీయో, మలయాళమో ఏదో ఒకటి మీ ఇష్టం. ఇంగ్లీష్ అండ్ హిందీ టిక్ మార్క్ చేయండి. హిందీ రాకపోయినా ఎలా మేనేజ్ చేయాలో నేను చెప్తా. ఓకేనా? సెకండ్ ఏంటంటే కంప్లీట్ స్మాల్ యాప్టిట్యూడ్ టెస్ట్. చిన్న ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయండి. థర్డ్ వన్ అంటే ఒక సెల్ఫీ వీడియో ఉంటుంది, ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. నేను ఇంట్రొడక్షన్ వీడియోస్ చేస్తుంటాం కదా ఇంటర్వ్యూలోని, ఎలా ఇంట్రొడక్షన్ ఇవ్వాలనేసి ఆ ఇంట్రొడక్షన్ మీరు సెల్ఫీ ఇంట్రొడక్షన్ వీడియో ఒక తయారు చేసి వాళ్ళకి పంపించాలి.
4th ఏంటంటే పాన్, ఆధార్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు. మీ పాన్, ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్, లింకప్ అయిన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు. అంతే. ఈ 4 స్టెప్లోని వాళ్ళకి వీళ్ళు అప్రోచ్ అవుతారు. ఇంటర్వ్యూ అంతా క్లియర్ అయిపోతే ఈజీగా పర్ డే విత్ టెక్నికల్ సపోర్ట్, ఒక టీమ్ సపోర్ట్ మీతో పాటు పర్ డే మినిమం విత్ ట్రైనింగ్, వారంకి పేమెంట్ రోజుకి 1000 రూపాయల వరకు ఈజీగా సంపాదించే పార్ట్ టైం జాబ్. ఫుల్ టైం కాదు. రోజుకి 3 గంటలు, మినిమం 3 గంటలు. 4 గంటలు చేయవచ్చు, 5 గంటలు చేయవచ్చు, మీ ఓపిక. మీకు డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ చేయవచ్చు, అది మీ ఇష్టం. మినిమం రోజుకి 3 గంటలు, పేమెంట్ 1000 రూపాయలు, వారంకి మినిమం 4 రోజులు పనిచేయాలి. క్లియర్? ఇంతవరకు క్లియర్ కదా? ఓకే. ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే ఈజీ చెప్తాను. 3 to 4 అవర్స్ పని చేయాలి అని దీనిలో ఉంది. ఓన్ సిస్టమ్ ఉండాలి ఇంట్లో. ఓన్ సిస్టమ్. జాబ్ వచ్చిన తర్వాత మెథడ్ ఏంటి అది కూడా నేను చెప్తాను ఈ వీడియోలోని. మీ దగ్గర ఓన్ సిస్టమ్ లేదా ఓన్ కంప్యూటర్ లేదంటే వర్రీ అవ్వద్దు. ఆ పాయింట్స్ కూడా నేను చెప్తా. ఓకేనా? సెకండ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఉంటుంది. ఓకే. యాక్సెసిబుల్ ఇంటర్నెట్ ఉండాలి, మీ ఉన్న సిస్టమ్కి ఇంటర్నెట్ ఉండాలి. అది కూడా లేకపోతే ఏం చేయాలో చెప్తా. ఇది నేను చెప్తున్నది ఏంటంటే సింపుల్. చూడండి, నా వీడియో చూసిన వాళ్ళకి ఎక్కువ మందికి జాబ్ రావాలనేసి ఆ సెల్ఫిష్తో నేను చేస్తున్నాను. సెల్ఫిష్ అనే కారణం ఏంటంటే చాలామంది చూసి అప్లై చేసి వచ్చిందంటే థ్యాంక్స్ చెప్పి, రాలేకపోతే డిసప్పాయింట్ అయ్యి, ఇదంతా కాదు. పార్ట్ టైం కాబట్టి ఇంట్లో 2 ఉన్నా, 3 4 ఈజీగా అప్లై చేయండి. రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అప్లై చేయండి. ఓకేనా? ఇంటర్నెట్ లేకపోయినా ఇంటర్నెట్ కోసం ఏం చేయలేం. బ్యాంక్లో మీ పేరు ఉన్న బ్యాంక్ అకౌంట్ కావాలని అది యాక్సెస్లో ఉండాలి. ఎప్పుడో ఖాతా కాదు, బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉంటుంది కదా జనరల్గా. ఓకేనా? ఆండ్రాయిడ్ మొబైల్ అది ఎవరికి లేదు. ఐఫోన్లే మెయింటైన్ చేస్తున్నారు అందరూ ఆల్మోస్ట్. ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటి ఉండాలి. ఓకేనా? మెయిన్ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ద మెయిన్ పాయింట్, ఇది వాయిస్ బేస్డ్ ప్రాసెస్. దీనికి మీరు 3 to 4 అవర్స్ యాజ్ ఎ కస్టమర్ సపోర్ట్, నో సేల్స్, ఏమి అమ్మేది లేదు, ఏమి టార్గెట్స్ లేదు. యాజ్ ఎ కస్టమర్ సపోర్ట్గా మీరు పని చేయాలి. ఈ జాబ్ ఈజీయే, కానీ నేను చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి చెప్తాను. ఆ ట్విస్ట్ కోసం వీడియో చూడమంటున్నాను. ఇంగ్లీష్లో, హిందీలోని కమ్యూనికేషన్ చేయాలి. హిందీ రాదు అనుకున్న వాళ్ళు వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఈజీ టెక్నిక్ చెప్తున్నాను, వినండి. అండ్ ఒక విషయం చెప్తున్నాను, హిందీ అంత టఫ్ అనుకున్న వాళ్ళైతే ఎయిర్పోర్ట్ బయట లేదంటే మన రైల్వే స్టేషన్ బయట ఆటో వాళ్ళు హిందీ, నార్త్ ఇండియన్ ఫ్యామిలీ ఎవరైనా ట్రైన్ ఫ్లైట్ దిగితే, ఏ భయ్యా కహా జా రే హో, భయ్యా కితనా జానా హై, క్యా జానా హై, ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత డబ్బులు అవుతుంది, ఎన్ని కిలోమీటర్స్ అని ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ పెట్టాలనేసి అనుకునేవాడు హిందీలోని మొక్కలుకైనా నేర్చుకుని మాట్లాడుతున్నారు. మీరు అంత సింపుల్గా హిందీ మాట్లాడలేరా? చాలా సింపుల్ అండి. నేను మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే 2-3 ఛానల్స్ లింక్ కూడా పెడతా. మీకు వాళ్ళు కాల్ బ్యాక్ చేసినంత వరకు ఆ ఛానల్ లింక్ చూస్తే మీకు బేసిక్ హిందీలో, అరే హిందీలో మాట్లాడమంటున్నారు కదా, స్పానిష్ కాదు కదా. చాలా సింపుల్ అండి. ఇది నేను రాలేని వాళ్ళకి చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకైతే ఈజీగా దొలగొట్టేస్తారు. రాలేని వాళ్ళ కోసం చెప్తున్నాను, హిందీ చాలా సింపుల్గా మాట్లాడచ్చు. వాళ్ళు ఏదో పెద్ద హిందీలోనే ఎస్ఐ కాంపిటీషన్నో ఏదో చేయమని వాళ్ళు అడుగురు. ఇంగ్లీష్ అంటారా? సింపుల్. అందరూ ఇంగ్లీష్ మీడియమే ఆల్మోస్ట్. తెలుగు మీడియం ఎవరు ఉన్నారు? ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో ఇంగ్లీష్లోని ఎలా మాట్లాడాలి అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ నాట్ ఎ కిడ్స్. హిందీ బేసిక్స్ కొన్ని లింక్స్ నేను పెడతాను వీడియోలోని. ఆ లింక్స్ మీరు ఫాలో అయితే మీకు చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. బేసిక్స్ హిందీ మెథడ్, బేసిక్స్ అండి. మినిమం బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్స్. దాంతో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయదు. ఒకసారి ఇంటర్వ్యూ క్రాక్ చేసేయండి చాలు. దాని తర్వాత ఆటోమేటిక్గా పనిచేస్తూ మీరు నేర్చుకుంటారు. ప్రాబ్లం ఏంటి లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. అందుకే హిందీలో సింపుల్గా ఎలా మాట్లాడాలో 2-3 వీడియోస్ లింక్ నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అప్లై చేసిన తర్వాత ఆ వీడియో కొంచెం దగ్గర పెట్టి నేర్చుకోండి. బాగుపడే వాళ్ళ కోసమే ఈ వీడియో. బాబు లాంటి వాళ్ళ కోసం, మీ పెద్ద లార్డ్ అనుకున్న వాళ్ళ కోసం వీడియో కాదు. మీరు చూసినా చూడకపోయినా, మీరు అప్లై చేసినా చేయకపోయినా
దీనికి నాకు రూపాయి రాదు. బట్ ఓన్లీ ద మెయిన్ థింగ్ ఈజ్ దోస్ స్టూడెంట్స్, దోస్ ఎంప్లాయీస్ హూ వాంట్ సెకండ్ ఇన్కమ్, రోజుకి 1000 రూపాయలు సీరియస్గా సంపాదించాలనుకుంటున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో నేను శుభ్రంగా చేస్తున్నా. హిందీ రాలేని వాళ్ళు కూడా హిందీలో వెళ్ళండి. వై? బికాస్ ఈ కంపెనీ కోసం ఇది నేను చేస్తున్నది 3వ వీడియో. ఫస్ట్ టైం ఈ కంపెనీకి ప్రమోట్ చేయలే, 3వసారి చేస్తున్నా. సేమ్ టెక్నిక్స్ వాడాను. హిందీలో ఎలా చేయాలి, ఏం చేయాలి, పంపించిన లింక్ మళ్ళీ పంపిస్తా, నేర్చుకొని మీరు కూడా వెళ్ళొచ్చు. 10th ఇంటర్ పిల్లలు కూడా చేసుకున్నారు, మీరు చేయలేరా? చాలా ఈజీ, అనుకుంటే చేయగలం. సంపాదించాలి, 3 కావాలంటే చేయగలం. ఫస్ట్ పాయింట్, ఓకేనా? కంపెనీ లింక్ ఇస్ గివెన్. టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ విత్ ఇండియన్ లార్జెస్ట్ B2B, బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ ప్లేస్ ఈజ్ ఎ జాబ్. ఇక్కడ ఏమీ సేల్స్ లేదు, ఏమీ మీకు టార్గెట్ లేదు. అప్లై నౌ అని బటన్ ఉంటుంది. అప్లై ఒకసారి ఆగండి, నేను ఇక్కడ మీకు ఒక లిమిట్ వరకు మీకు చూపించగలను. ఎందుకంటే పాన్ ఆధార్ నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో పాన్ ఇండియా మెంబర్. నేను యాడ్ చేస్తే అది ప్రాబ్లం అయిపోద్ది. నేను ఒకసారి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేసి మీ స్క్రీన్ డిస్ప్లేలో చూపిస్తా. స్క్రీన్ రికార్డింగ్, స్టార్ట్ రికార్డింగ్. 3, 2, 1. Okay, this is the website I'm telling you. India Mart Tele Associate Program by Indian largest B2B marketplace. దీనికి కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, పక్కన వాట్సాప్ కూడా ఉంది. వాట్సాప్లో క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ వాట్సాప్లోని మీరు అది లింక్ ఓపెన్ చేసి అప్లై చేయాలనుకుంటున్నారు, దాని నుండి కూడా అప్లై చేయవచ్చు. నాట్ బికాస్ ఆఫ్ అప్లైయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ నౌ అని క్లిక్ చేసా. జస్ట్ నౌ అనేసి క్లిక్ చేస్తే ఈ వాట్సాప్ బ్యాకప్ వచ్చింది, ఇండియా మార్ట్ వాట్సాప్ బ్యాకప్. దీనికి మీరు డైరెక్ట్గా దీంతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సిన మీరు అడగచ్చు. ఏమైనా ప్రాబ్లం, ఏమైనా మధ్యలో ఎక్కడైనా లాక్ అయితే వాళ్ళకి మీ వాట్సాప్గా మీరు సపోర్ట్ చేయవచ్చు. ఇది పక్కన పెడితే కిందకి వస్తే ఈ ఇన్స్ట్రక్షన్ ఉంటుందండి, టెలి అసోసియేట్ ప్రోగ్రామ్. ఇదంతా మీరు ఒక్కసారి క్లియర్గా చదువుకోండి. ఆన్రోల్ నౌ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ దట్ యూ జస్ట్ అబౌవ్ ఎర్నింగ్. ఇదండి మెథడ్. ఫస్ట్ ఫ్లూయెంట్ హిందీ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, ఆ మొబైల్ నంబర్, సిమ్ కార్డు, ఆ ఫ్రీలాన్సింగ్ వర్క్, ఓకేనా? అబిలిటీ 3 to 4 hours పర్ డే పని చేయాలి. పర్సనల్ కంప్యూటర్ ఉండాలి, పాన్ అండ్ ఆధార్ కార్డ్. పర్సనల్ కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదంటే దాని టెక్నిక్ కూడా నేను చెప్తాను వీడియోలోని, కాస్త బాగండి. ఇదంతా మీకు ఆల్రెడీ నేను చదివి చెప్పించాను కదా. ఫస్ట్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఫాలో చేయాలి. సెకండ్ ఏమో స్మాల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ ఏమో క్రియేట్ యువర్ సెల్ఫీ వీడియో ఉంటుంది. ఫోర్త్ ఏమో పాన్, ఆధార్, ఫొటోస్ అది డాక్యుమెంట్స్ తోటి వర్క్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తోటి. యువర్ బెనిఫిట్స్ 25,000 per month సంపాదించుకోవచ్చు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రతి వారం పేమెంట్. టెలికాలింగ్ ఇస్ ఎ జాబ్, సేల్స్ లేదు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. రెగ్యులర్గా ట్రైనింగ్ ఉంటుంది అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అందరికోసం వచ్చింది ఏంటంటే అప్లై నౌ క్లిక్ చేయండి. మీ ఇష్టమైన దేవుడు సాక్షిగా మీకు కానీ ఇందులో జాబ్ వచ్చి థ్యాంక్స్ కాకుండా నా భార్యకి బాగలేదు, మీ ఇష్టమైన దేవుడు, ఏ కులం ఏ మతం అయినా మీ ఇష్టమైన దేవుడికి మా వైఫ్ కొంచెం ఫాస్ట్గా రికవర్ అవ్వాలని ప్రేయర్ చేసుకోండి. ఇంకేం అడగట్లేదు, బాగలేదు పరిస్థితి కాబట్టి. అప్లై నౌలో క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? పర్సనల్ డీటెయిల్స్, యాప్టిట్యూడ్ టెస్ట్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, కేవైసీ వెరిఫికేషన్, బ్యాంక్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేసి వచ్చింది. పైన నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ పేరులో ఉంది ఫిట్ చేయండి. మొబైల్ నంబర్ వాట్సాప్లో ఉన్నది మొబైల్ నంబరు. మేలా ఫీమేలా అదర్సా, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, మ్యారీడా అన్మ్యారీడా చెప్పాలా, ఇష్టం లేదు దానికి క్లిక్ చేసేయండి. ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, ఇదంతా పెట్టిన తర్వాత ఫోటోగ్రాఫ్ మీరు చెప్పాను కదా, డిజిటల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దానిలోని అప్లోడ్ చేయండి ఇమేజ్ని. స్పెషల్ ఎబిలిటీ అంటే దీనికి ఉందా లేదా అంటే ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి కదా, కొంచెం దానికి పెట్టారు. లాంగ్వేజ్ నోలోని నేను చెప్తున్నది చాలా ఇస్ మేజర్ పాయింట్. లాంగ్వేజ్ నోలోని ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, మరాఠీ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ పక్కాగా క్లిక్ చేయండి. రాకపోతే హిందీ మేనేజ్ చేయవచ్చు, ఓకేనా? అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఎన్ని మంత్స్ అయినా వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year 2 years ఎన్ని ఇయర్స్ అయినా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మేనేజ్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు?
కొంచెం వాటర్ తేవా. బాగున్నావా? సేవ్ అండ్ కంటిన్యూలో క్లిక్ చేయండి. డోర్ క్లోజ్ చేయి. సరే క్లోజ్ చేయి, డోర్ క్లోజ్ చేయి. సేవ్ అండ్ కంటిన్యూలోని క్లిక్ చేయండి. ఇక్కడ వరకు నేను మీకు చేపట్టి చూపించగలను. దీనికి మించి నేను పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవ్వలేను. వై? బికాస్ అది నాకు తర్వాత రిస్క్ అయిపోద్ది. ఇది పబ్లిసిటీ చేయకూడదు. కానీ వర్క్ ఫ్రమ్ హోము చాలా వరకు ఇది ఎవరు వెళ్ళేసి ఎతకరు. నేను డైరెక్ట్ లింక్ పెట్టి మీకు హెల్ప్ చేయడానికి వస్తున్నాను కాబట్టి ఇక్కడ వరకు నేను రాగలను. సెకండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీరే మీకు చదువుకొని ఫాలోఅప్ చేయాలి. ఇది జాబ్ అండి, పార్ట్ టైం జాబ్. దీనికంట మంచి, దీనికంట బెస్ట్ నేను తేలేను. ఇంతకు మించి నేను చూడలేదు కూడా. కాబట్టి రోజుకి 3 గంటలు, వారంకి 4 రోజులు, రోజుకి 1000 రూపాయలు సంపాదించే ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్. దీనికంటే మించి నేను బెస్ట్ నేను తేడానికి ట్రై చేసినా నాకు రాదు. ఇది మిస్ అయిపోతే అది మీ కర్మ. కాబట్టి ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా ఎంతమంది ఉన్నా దయచేసి 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 అప్లై చేయండి. క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి, క్వాలిఫికేషన్ అక్కడ పాయింట్స్ కూడా లేదు కాబట్టి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంది. 10th ఇంటర్ ఏమైనా అడిగితే దానికి పెట్టండి తప్ప పర్సనల్గా ఇండెక్స్లోని క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి 10th ఇంటర్ వాళ్ళు కూడా పిల్లలు దయచేసి దీనికి యాడ్ చేయండి. ఓకేనా? ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్, నా దగ్గర సిస్టమ్ లేదు, నా దగ్గర కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లేదు, డెస్క్టాప్ లేదు, నా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. దానికోసం ఒక మాట్లాడాలంటే టు బి ఫ్రాంక్, చూడండి, మీరు జాబ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు, ఇది వీక్లీ పేమెంట్ కాబట్టి రోజుకి 1000 రూపాయలు కాబట్టి కొన్ని రోజులు 3 అవర్సే కదా పర్ డే, మీరు ఇంటర్నెట్లో వెళ్ళేసి కూడా జాబ్ చేయవచ్చు. ఇంటర్నెట్లో ఎంత అండి? గంటకి 25 రూపాయలు, 30 రూపాయలు. నాకు తెలిసి మా టైంలో 10 రూపాయలు ఉండేది. 30 రూపాయలు. 3 గంటలకి 90 రూపాయలు, 100 రూపాయలు అనుకోండి. వచ్చే 1000 రూపాయల్లోని ఒక 100 రూపాయలు తీసి ఇంటర్నెట్కి వాడలేరా? మీరు సంపాదించదు కొద్దీ స్లోగా మీరు ఇంట్లో సిస్టమ్ కొనుక్కోవచ్చు. సేమ్ టైం మీరు ఇంటర్లోని ఏమంటారు మన ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టించుకోవచ్చు. ప్రస్తుతానికి లేని వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికి పర్ డే సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇదంతా చెప్పిన తర్వాత 3 to 4 అవర్స్ కాబట్టి, పార్ట్ టైమే కాబట్టి 3 to 4 అవర్స్ చాలామంది ఇంటర్నెట్ సెంటర్లో గడుపుతారు కాబట్టి మీరు కూడా వెళ్ళి గడపండి. ఇదే నేను ఇచ్చే అడ్వైస్. సిస్టమ్ ఉంటే ఓకే, సిస్టమ్ లేని వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి గడపండి. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ సెలెక్ట్ అయిపోతే చెప్పాను కదా, నా ఫ్యామిలీ కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, నా వైఫ్కి. దానికోసం మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అయిపోతే థ్యాంక్ యూతో పాటు మీ ఇష్టమైన దేవుడు, ఏ కులం ఏ మతం అయినా మీ ఇష్టమైన దేవుడికి మా వైఫ్ ఫ్రీ కవర్ అవ్వాలి. నేను హ్యాపీగా ఆడుతూ పాడుతూ, చూస్తారా నా పక్కన పాప కూడా లేదు, నా వైఫ్ కూడా లేదు, ఇంట్లో పరిస్థితి అసలు బాగోలేదండి. కానీ యాజ్ పర్ మై ప్రామిస్ నేను తేవాలనుకున్నాను, వీడియో తెచ్చాను. నా బాధతో, నా ప్రాబ్లమ్స్తో, నా సమస్యలతో మీ ఆపర్చునిటీ ఎందుకు నేను దూరం పెడతాను? నన్ను నమ్మిన వాళ్ళు 1,00,000 మంది, నేను ఆపర్చునిటీ ఇస్తాననేసి వెయిట్ చేసిన వాళ్ళు 1,00,000 మంది, వాళ్ళకి నోట్లోని అన్నం దూరం పెట్టేస్తానా? నా డ్యూటీయే, నా జాబే జాబ్ ఇవ్వడం, జాబ్ మీ వరకు తేడం. నా డ్యూటీ నేను ఎలాగైనా ఫుల్ఫిల్ చేస్తాననేసి కొంచెం మీ నుంచి ఎంకరేజ్మెంట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. అలాంటి వీడియోస్ మనం తెస్తుంటాను. వాచ్ చేసిన వాళ్ళు ఇంతవరకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.